ఇదే గనక యూపీలోనో, అస్సాంలోనో జరిగుంటే ఈ పాటికి ఆళ్ళ కాళ్ళు, చేతులు తుకుడాలు తుకుడాలయ్యాయి. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం గదా! వాళ్ళ మీద పెద్ద చర్యలుండవు. హిందువులు ఒక ఊరేగింపు చేస్తారు అనంగానే రాళ్ళో, గుడ్లో, టమాటాలో పెట్టుకునే దారుణ స్థితికి మతోన్మాదులు వచ్చేసారంటే ఈ ఉన్మాదులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందా లేదా? దుర్గాదేవి నిమజ్జన శోభయాత్ర సందర్భంగా దేవి మూర్తిపై కొందరు ముస్లిం దుండగులు గుడ్లు, టమాటాలతో దాడికి దిగారు. ఇది ఈ నెల 4వ తేదీన జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ మతపరమైన ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. దీంతో హిందువుల్లో ఆగ్రవేశాలు వెల్లువెత్తాయి. అక్బర్ బాగ్ లోని ఆర్కేటీ హోమ్స్ సమీపంలో దుర్గా ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగుతుండగా సమీపంలోని బవలా నుండి అకస్మాత్తుగా గుడ్లు, టమాటాలతో దాడి జరిగిందని పేర్కొన్నారు. ఎవరు చేశారన్న దానికి గాను సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఇదే అక్బర్ బాగ్ ప్రాంతంలో శ్రీరామనవమి ఊరేగింపుపై గుడ్లు విసిరారు. ఇలాంటి వేధింపులు చేష్టల కారణంగా స్థానికంగా ఉండే హిందువులు తమ ఇండ్లను అమ్మేసి వెళ్లిపోవడమే, బలవంతంగా ఖాళీ చేయడమో జరుగుతుంది. మరోవైపు ఈ ఘటనను విహెచ్పి ఖండించింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులు ఒక్కొక్కరుగా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. దానికి ఇలాంటి సంఘటనలు కూడా కారణమవుతున్నాయి.